హలో డియర్ ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్‌లో కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో, 10th క్లాస్ ఎవరైనా చదవకపోతే గనక ఈ టేబుల్స్ ఒకసారి అయితే చూసుకోండి. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816లో స్టెతస్కోప్‌ని మరి కనుగొనడం అనేది జరిగిందనమాట. మనకిక్కడ మనం నాడీ స్పందన చూసినట్లయితే నవజాత శిశువులో అంటే మనకి 0-3 నెలల వయసులో నవజాత శిశువులో నాడీ స్పందన 100-150 ఉంటుంది. అదే శిశువు 3-6 నెలల్లో 90-120 ఉంటుంది. 6-12 నెలల శిశువులో 80-120% ఉంటుంది నాడీ స్పందన. పిల్లలు వచ్చేసి మనకి 1-10 సంవత్సరాల వయసున్న వారికి 70-130 ఉంటుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 60-100% ఉంటుంది నాడీ స్పందన. అలాగే సుశిక్షిత లేని క్రీడాకారుల్లో 40-60% ఉంటుంది నాడీ స్పందన. సార్ ఇంకొక ఇంపార్టెంట్ టేబుల్ కనుక మనం చూసినట్లయితే ఈ టేబుల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. నీటి తిమింగలం శరీర బరువు వచ్చేసి 150,000 కేజీలు ఉంటే దాని గుండె బరువు 750 కేజీలు ఉంటుంది. దాని నిమిషానికి హృదయ స్పందన 7 సార్లు ఉంటుంది. ఏనుగు వచ్చేసి మనకి 3,000 కేజీలు బరువు ఉంటే 12-21 కేజీలు దాని గుండె బరువు ఉంటుంది. నిమిషానికి హృదయ స్పందన 46 సార్లు ఉంటుంది. మానవుడి విషయానికి వచ్చేసినప్పటికీ మనకి 60-70 కేజీలు ఉండే మానవుల్లో 300 గ్రాములు గుండె బరువు ఉంటే నిమిషానికి హృదయ స్పందన 72 సార్లు ఉంటుంది. అదే కోయిల్ టిట్ అనే పక్షి 8 గ్రాములు మాత్రమే బరువు ఉంటుంది. దాని గుండె 0.15 గ్రామ్స్ ఉంటే అది నిమిషానికి 1200 సార్లు హృదయ స్పందన చేస్తుంది. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపిస్తుంది. 1 ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న తోట నుండి దాదాపు 13-25 వేల లీటర్ల నీరు ఆవిరవుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750-3500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది. అలాగే 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దాదాపు అందరిలో కూడా ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత అనేది తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి జీవి పేరు, దాని యొక్క విసర్జక వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రోటోజోవా కణం ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా, ఫొరిఫెరా సిలింటరేటా స్పంజికలు నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం ద్వారా, ఫ్లాటీ ఎల్మెందిస్ జ్వాలా కణాలు, అనిలిడా నిఫ్రిడియా, నెమటోడా రెనెట్ కణాల ద్వారా, ఆర్థోఫోడా హరిత గ్రంథులు మాల్ఫీజియా నాళికల ద్వారా, మొలస్కా మెటానిఫ్రిడియా ద్వారా, ఎకెనోడెర్మాటా జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జక వ్యవస్థ, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మూత్రపిండాల ద్వారా విసర్జక వ్యవస్థ అనేవి చేస్తాయి. అలాగే ఇంకొక టేబుల్ ఏంటంటే ఆల్కలాయిడ్ మొక్క పేరు, మొక్కలోని భాగం, ఉపయోగం. క్వినైన్ మొక్క పేరు సింకోనా అఫిసినాలిస్, సింకోనా మొక్కలోని భాగం బెరడు, మలేరియా నివారణకు ఉపయోగిస్తాం. నికోటియానా టొబాకో పొగాకు, దీనిలో ఉపయోగించే భాగం ఆకులు, ఇది మనకి క్రిమి సంహారణగా వినియోగిస్తాం. అలాగే మార్ఫిన్ లేదా కొకైన్, పెపావర్ సోమ్నిఫెరం అనే నల్లమందు, మనం ఫలం, నొప్పి నివారణగా దీన్ని ఉపయోగిస్తాం అనమాట. రెస్పరిన్ అనేది రావుల్ఫియా సర్పెంటైనా సర్పగ్రంథి మొక్క, దీన్ని మనం వేరు ఉపయోగిస్తాం పాము కాటు నుంచి రక్షించబడడానికి. కెఫిన్ కాఫియా అరబికా అనే కాఫీ మొక్క విత్తనాలు, నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం అనమాట. నింబిన్ అనేది అజడరెక్టా ఇండికా వేప అనమాట, వేప మొక్క. నెక్స్ట్ విత్తనాలు, బెరడు, ఆకులను ఉపయోగించుకుంటాం. ఇది యాంటీసెప్టిక్ ఉపయోగపడుతుంది. స్కోఫాల్మైన్ దాతూర స్ట్రమోనియం ఉమ్మెత్త మొక్క అనమాట. పండ్లు, పువ్వులు ఉపయోగిస్తాం మత్తుమందుకు. నెక్స్ట్ ఫైరిథ్రాయిడ్స్ అనేది ట్రైడెక్స్ గడ్డి చామంతికి సంబంధించింది. పుష్పాలు ఉపయోగిస్తాం కీటకనాశుల్ని. మరి కీటనాశులకు సంబంధించి మనం ఈ యొక్క టేబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మోకాలి ప్రతిచర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించడం అనేది జరిగింది. మొదట్లో దీన్ని ప్రతీకార చర్యేమోనని సందేహించారు, కానీ మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్లే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతీకార చర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమవుతున్నది. ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు కేవలం 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమయ్యే శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించబడుతుంది. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు, స్త్రీ మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు. అలాగే మన దేహంలో మొత్తం 12 జతల కపాలనాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క శరీరంలో కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ కాకుండానే మనకి జీర్ణనాళంలో కూడా ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరిధీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికి 2వ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మొక్కలో హార్మోన్లు, ఆక్సిన్లు అనేవి
కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనానికి ఉపయోగపడతాయి. జిబ్బరెల్లిన్లు విత్తనాల అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవడం, పుష్పించడాన్ని ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కోరకాలు మరియు విత్తనాల్లో సుప్త వ్యవస్థను తొలగించడానికి ఉపయోగిస్తారు. సైటోకైనిన్ని కణ విభజనను ప్రేరేపించడానికి, పార్శ్వ కోరకాలు పెరుగుదలను ప్రేరేపించడానికి, ఆకులు రాలకుండా చేయడానికి, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అబ్సెసిస్ ఆమ్లం వచ్చేసి మనకి పత్రరంధ్రాలు మూసుకునుట, విత్తనాల సుప్త వ్యవస్థకి ఉపయోగిస్తారు. ఎథలిన్ని ఫలాల పక్వానికి రావడానికి మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది మొక్కల్లో హార్మోన్లు, వాటి యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో సమరూప కవలలకు చేసిన ఘనత డాక్టర్ చార్లెస్ హాఫ్నగెల్ అనే వాషింగ్టన్కు చెందిన సర్జన్కు చెందుతుంది. మన దేశంలో మొదటిసారి డిసెంబర్ 1వ తేదీ 1971న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వల్లూరులో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ అనేది జరిగింది. అలాగే మనకి జీర్ణాశయం ఖాళీ అవ్వడం, చిన్నప్రేగు ఖాళీ అవ్వడానికి అంత సమయం పడుతుంది. 50% ఖాళీ అవ్వడానికి జీర్ణాశయంలో 2.5 నుంచి 3 అవర్స్ పడుతుంది. చిన్నప్రేగులు అయితే 2.5 గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. మొత్తం 100% కూడా మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వాలంటే జీర్ణాశయంలో అయితే 4 నుంచి 5 గంటలు పడుతుంది. అదే చిన్న ప్రేగులు అయితే 30 నుంచి 40 గంటలు, దాదాపు పెద్ద ప్రేగు ద్వారా ప్రయాణం ఇంత సమయం పడుతుందన్నమాట. అలాగే మనకి ఫ్లో చార్ట్, మానవ పరిణామ క్రమానికి సంబంధించి ఫ్లో చార్ట్ ఒకసారి చూద్దాం. డయోఫిథికస్ అనేది 15 మిలియన్ సంవత్సరాలకు సంబంధించింది. రామాఫిథికస్ అనేది 2 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ ఆస్ట్రాలోపిథికస్, హోమో హెబిలస్, హోమో ఎరెక్టస్. మనకు హోమో హెబిలస్ అనేది 1.62 నుంచి 2.5 మిలియన్ సంవత్సరాలు సంబంధించింది పూర్వం. నెక్స్ట్ హోమో ఎరెక్టస్ వచ్చేసి 1 నుంచి 1.8 మిలియన్ సంవత్సరాలు. హోమో సెఫిషియన్స్ లేదా నియోండర్తలెన్సిస్ అనేవి మనకి మరి 1,00,000 నుంచి 40 మిలియన్ల సంవత్సరాలకు సంబంధించింది. హోమో సెఫిషియన్స్ అనేవారు 1500 నుంచి 10,000 మిలియన్ సంవత్సరాలకు చెందినవారు. తొలి ఆధునిక మానవులు కొమోగ్నస్ మానవుడు. హోమో ఎబిలస్ 1.6 నుంచి 2.5 మిలియన్ల సంవత్సరాల పూర్వం నివసించేవారు. హోమో ఎరెక్టస్ 1 నుంచి 1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం. హోమో సెఫిషియన్స్ నియోండర్తలెన్సిస్ 1,00,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితము. హోమో సెఫిషియన్స్ ప్రస్తుత మానవులు వచ్చేసి 15,000 నుంచి 10,000 మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండి నివసిస్తారనేది తెలియజేస్తుంది. ఇది మానవ పరిణామ క్రమం. మిన్నేమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమామోటో ప్రిఫెక్చర్లో గల మిన్నేమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యూరీతో కూడిన వ్యర్థ జలాలే మిన్నేమేటా వ్యాధికి కారణము. షిరాని సముద్రం మిన్నేమేటా అఖాతంలోని ఉండే చేపల ద్వారా వీటిని తిని స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యూరీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషులు మరణాలు 30 ఏళ్లుగా కొనసాగాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్ట్. తెలంగాణ ప్రాంతంలోని అధిక భాగానికి ఇది జీవనాధారము. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లా వాసుల అవసరాలను ఈ ప్రాజెక్ట్ తీరుస్తుంది. గోదావరి నదిపై ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన ఎక్కువ శాతం నీరు ఆంధ్రప్రదేశ్కు చేరకుండానే పై రాష్ట్రాల్లో నిల్వ చేయబడుతుంది. ఆగస్టు 2013 గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా వేయబడిన నీటి నిల్వ సామర్థ్యము 80.66 టీఎంసీలు. బయోడీజిల్ ఉత్పత్తికి జట్రోఫా కర్కస్ యొక్క విత్తనాలు వాడడం అనేది శక్తి సుస్థిరత్వానికి సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం. జట్రోఫా మొక్కల పెంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. జట్రోఫా మొక్కలను పెంచి నాణ్యమైన బయోడీజిల్ను ఉత్పత్తి చేయడానికి ఈ కంపెనీ కాకినాడ వద్ద 200 ఎకరాల స్థలాన్ని సేకరించింది. జైవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని బయో ఎస్టరిఫికేషన్ అంటారు. అలాగే మనం చూసినట్లయితే భారతదేశంలో కొన్ని వనరుల వినియోగ శాతము సహజ వాయువు 7%, నూనెలు 24%, అణుశక్తి 1%, వ్యర్థాలు 24%, ఇతరులను 2%, బొగ్గును 42% అనేది ఉపయోగిస్తున్నారు.